టెస్ట్ గురించి మాట్లాడుకుంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ లైక్ పాప్ స్మియర్ గురించి మీరు మాట్లాడారు కదా! సో, దాని గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ లైక్ ఇప్పుడు జనరల్ పబ్లిక్‌కి అవి ఇవి టెస్ట్స్ ఉన్నాయి అని తెలుసుకోవాలి అంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ టెస్ట్స్ అవైలబుల్? అందుకనే ఇప్పుడు మనకి రొటీన్‌గా జనరల్ హెల్త్ చెకప్స్ అనేవి వచ్చినాయి. ప్రతి ఒక్కరు చేసుకుంటున్నారు. దాంట్లో విమెన్‌కైతే అల్ట్రాసౌండ్ అబ్డామిన్, అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ అబ్డామిన్ ప్లస్ పాప్ స్మియర్ అనేది వెరీ స్పెసిఫిక్ టు విమెన్. సో, ఈ పాప్ స్మియర్ టెస్ట్ మన దోస్ హు ఆర్ సెక్షువల్లీ యాక్టివ్ 21 ఇయర్స్ నుంచి సెక్షువల్లీ యాక్టివ్ వాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా చేసుకోవచ్చు. ఈ పాప్ స్మియర్ అట్‌లీస్ట్ వన్స్ ఇన్ 2 ఇయర్స్ అయినా చేయించుకోవాలి. ఈ చాలా మందికి అవేర్‌నెస్ రావడంతో ఏమైతుందంటే పాప్ స్మియర్‌లో ప్రీ క్యాన్సర్ సెల్స్ నుంచి డిటెక్ట్ చేయొచ్చు. సో, ఎప్పుడైతే ఈ ప్రీ క్యాన్సర్ సెల్స్ వచ్చినాయో క్యాన్సర్ రావాలి అంటే ఫస్ట్ ప్రీ క్యాన్సర్ సెల్స్ సిన్ లీజన్స్ అని అంటారు. క్యాన్సర్ కన్నా ముందు లీజన్స్. అక్కడ ప్రీ క్యాన్సర్ లీజన్స్ అంటారు. అక్కడి నుంచి క్యాన్సర్ వెళ్తది. సో, ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద స్టేజ్ డార్మెంట్ గానే ఉంటది. ఓన్లీ 10% లోనే ప్రిడామినెంట్ డిసీజ్ స్టేజ్ ఉంటది. So many a times these precancerous conditions are being identified, diagnosed. So everybody is getting operated. అలాంటి సిట్యుయేషన్స్ లోనే. సో అంత ఇన్సిడెన్స్ అన్నది అంత లేదు. సో రెండేంటంటే క్యాన్సర్ ఎక్కువ కూడా ఎప్పుడు ఎక్కువ పూర్ సోషియో ఎకనామిక్ స్టేటస్ కి ఎక్కువ వస్తుంది. అన్హైజీన్ కండిషన్స్ లైక్ పర్సనల్ హైజీన్ తక్కువ ఉన్న వాళ్ళకి వస్తుంది. మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి వస్తుంది. లేదా బాడీలో మనకి ఇమ్యునోసప్రెసివ్ కండిషన్స్ ఇంకేదైనా ఉంటే కూడా సర్వైకల్ క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది.